Hello friends, welcome back my channel. Friends, CSIR NGRI లో పర్మనెంట్ పొజిషన్స్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఆ పోస్టుల వివరాలు ఏంటో పూర్తిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ CSRI NGRI సైట్, ఇది వెబ్సైటు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు పర్మనెంట్ పొజిషన్. సో పర్మనెంట్ పోస్టులు ఇవి. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ ఫైనాన్స్ అకౌంట్స్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేస్ లో పోస్టులు అయితే వచ్చాయి. సో ఇది పబ్లిష్ అయిన డేట్ అయితే 1/4/2025. సో అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ. సో అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ ఏంటో చూద్దాం. CSRI నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఉప్పల్ రోడ్డు, హైదరాబాద్ లో ఉంది, తెలంగాణ. So, the CSRI National Geophysical Research Institute, Hyderabad, is a premier R&D institute under Council of Scientific and Industrial Research, an autonomous body under the Ministry of Science and Technology, Government of India. So, Central Government Department, ఇది మీకు CSRI అండర్లో చాలా డిపార్ట్మెంట్స్ అనేది ఉంటుంది. అలాగే NGRI ఒకటి, ఇది ఉప్పల్ రోడ్, హైదరాబాద్ లో ఉంది. సో మనకి ఇక్కడ హైదరాబాద్ లో CCMB IICT ఎలాగో ఇది కూడా ఒకటి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు పోస్టులు వచ్చేసి ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ 2/4/2025 10 AM ఆన్వర్డ్స్ నుంచి అప్లికేషన్ అనేది రాబోతుంది. అంటే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 5/5/2025 6 గంటల వరకు టైం ఇచ్చారు. Since applications are online, it is advisable to apply immediately to avoid network delays. అడ్వైజ్ ఇస్తున్నారు, నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి, సో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి అని. CSRI NGRI ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్. పోస్టులు ఏమున్నాయి చూద్దాం మనం. ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ టోటల్ పోస్టులు వచ్చి 8 అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 4 ఉన్నాయి, SCకి 2 ఉన్నాయి, OBCకి 2 ఉన్నాయి. దీన్ని లెవెల్ 2 అంటారు. 7th పే కమిషన్ ప్రజెంట్. సో అందులో వచ్చేసి లెవెల్ 2 అంటారు. అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో అయితే ఉన్నాయి. టోటల్ పోస్ట్ వచ్చేసి 1 అయితే ఉంది, అన్రిజర్వ్డ్కి ఉంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్లో టోటల్ పోస్ట్ 2 ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 2 ఉన్నాయి. ఇక్కడ JSA అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. సో దీనికి మనకి సాలరీ వచ్చేది యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం వచ్చేసి 38,483 రూపాయలు అయితే వస్తుంది. బేసిక్ పే అంటారు ఇది. DA అలాగే HRA TA కూడా ఉంటుంది. డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ ఉంటుంది, ట్రావెల్ అలవెన్స్ ఇవి కూడా ఉంటాయి. సో ఇన్క్లూజివ్ ఆఫ్ ఇవన్నీ కలిపి మనకు అప్రాక్సిమేట్ ఇచ్చారు ఇక్కడ. ఇక క్వాలిఫికేషన్ ఏం కావాలని ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఈ ఎగ్జామ్ రాయాలి, ఈ కంపల్సరీ. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఎగ్జాము ఇంగ్లీష్ 35 వర్డ్స్ అయితే ఉండాలి. హిందీ వచ్చేసి ఇక్కడ 30 వర్డ్స్ అయితే ఇచ్చారు. ప్లీజ్ సి సీరియల్ నెంబర్ 3 ఆఫ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్. అంటే జనరల్ గా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. 28 అంటే ఇప్పుడు SC ST BC ఈ ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుందో 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది చూడమని ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ జాబ్ రిక్రూట్మెంట్ చూద్దాం. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ ద ఫంక్షన్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్ లో ఈ జాబ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అంటే ఈ డిపార్ట్మెంట్ లో ఈ గవర్నమెంట్ CSRI లో జాయిన్ అయితే వచ్చే అలవెన్సెస్ ఏంటి అనేది ఇక్కడ మనకి డీటెయిల్ గా ఇచ్చారు. HRA, DA, TA. సో ఇవి కాకుండా ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి అని ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఇచ్చారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో అయితే ఉంటుంది. ఎందుకంటే పర్మనెంట్ పెన్షన్ సిస్టమ్ ఇంత ముందు ఉండేది, ఇప్పుడు లేదు. కాబట్టి నేషనల్ ఇది NPS అంటారు. ఇందులోకి అయితే మనం ఈ పోస్ట్కి వచ్చిన వాళ్ళకి వస్తుంది. అదర్ కండిషన్స్ ఏమున్నాయంటే ఇది అప్లై చేసేవాళ్ళు ఇండియన్ సిటిజన్ అవ్వాలి. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కామన్ గా ఉంటాయి. సో ఇవన్నీ మనం కూడా చదువుకోవచ్చు, మీరు కూడా చదువుకోండి. అంటే నేను మెయిన్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ
The decision of the director CSR engine all matters relating to eligibility. So acceptance or rejection of application, mode of selection, conduct of examination will be final and binding on the candidates. The selected incumbents will be posted in CSR engine, but they can be transferred to any of the labs institute anywhere in India. But first అయితే CSR NJR అయితే ఫస్ట్ ఇస్తారు, తర్వాత ట్రాన్స్ఫర్స్ అనేది కామన్ గా ఉంటూ ఉంటాయి. ఇక డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఆర్ ఎనీ అదర్ అప్డేట్స్ యాజ్ ద కేస్ మేబీ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ CSR NJR వెబ్సైట్లో అయితే ఉంటాయి. అలాగే క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు హ్యావ్ ఎన్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి టిల్ కంప్లీషన్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఒకటి ఉంచుకోవాలి అని అంటున్నారు. ఇక ద రిక్రూట్మెంట్ ఫర్ ద అబౌవ్ పోస్ట్ ఈజ్ గవర్నర్డ్ బై ద CSR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ రూల్స్ 2020 ప్రకారం అయితే ఇవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ నో ఇంటర్మ్ ఎంక్వైరీ ఆర్ కరెస్పాండెంట్ విల్ బి ఎంటర్టైన్. మీరు అంటే ఎంక్వైరీ చేయడం, కరెస్పాండెంట్ చేయడం అటువంటి చేయకూడదు. ఏజ్ రిలాక్సేషన్ చెప్పే కదా, ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 3 years 5 years ఇవన్నీ కామన్ గా ఉంటాయి. 20 years అయితే మినిమం అయితే ఇచ్చారు. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జనరల్ గా ఉండేవి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందో, ద క్యాండిడేట్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ నెసెసరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ రికమెండెడ్ బై ద స్క్రీనింగ్ కమిటీ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ఓపెన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ టైప్ రైటింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్. సో ఈ 2 టెస్టులు అయితే ఉంటాయి. జనరల్ గా ఒక ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ అనేది, తర్వాత టైప్ రైటింగ్. ఈ 2 అయిపోతే మీరు పాస్ అయిపోతే జాబ్ అయితే కన్ఫామ్. ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ OMR బేస్డ్ అయితే ఉంటుంది. మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ 2 ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే ఉంటాయి. స్టాండర్డ్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes టైం అయితే ఇస్తారు. ఇంకా పార్ట్ 1 వచ్చేసి 90 minutes అయితే ఇస్తారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అయితే ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్ కి 200 మార్క్స్ అయితే ఉంటాయి. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్. నెగిటివ్ మార్క్స్ అయితే లేదు. ఇక పేపర్ 2 ఇది అయితే 1 hour టైం ఇస్తారు. జనరల్ అవేర్నెస్ 50 ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 ఉంటాయి. సో 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. నెగిటివ్ మార్కే దీనికైతే ఇచ్చారు. హౌ టు అప్లై, క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ కేర్ఫుల్లీ ద ఇన్స్ట్రక్షన్ ప్లేస్డ్ వెబ్సైట్ ఫర్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ ది అప్లికేషన్. సో ఆన్లైన్ ఇక్కడ మనకి ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ అని ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవడమే, ఇంకా స్టార్ట్ కాలేదు ఈ వీడియో వేసేటప్పటికి. ఇక డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 2/4/2025 అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చి 5/5/2025 వరకు ఉంది. Candidate are required to remit the application 500 rupees in favor of directed CSR NJ through online payment అయితే చేసుకోవచ్చు. SB collect by the using the followed link. ఈ లింక్ ద్వారా మనం చేసుకోవాలి. ఇక నో ఫీ ఈజ్ పేబుల్ ఫర్ SC ST PWD ఉమెన్ ఎక్స్ సర్వీస్మెన్ సబ్జెక్ట్ టు అప్లోడింగ్. సో వీళ్ళకైతే లేదు, మిగిలిన వాళ్ళకైతే ఫీ అయితే ఉంది. 500 rupees అయితే ఉంది. The candidates can apply for multiple post codes. They should select the posts which they are willing to apply. సో మీరు పోస్ట్ కోడ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ఫైనల్గా అయితే ఒకటే మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ ఇక గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు, ఆల్రెడీ CSR అండర్లో పనిచేసే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC అయితే ఉండాలి. సో ఇక్కడ మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు ఏదైనా దీని అప్డేట్ గురించి ఈ అడ్వర్టైజ్మెంట్ అప్డేట్ ఇవన్నీ కూడా ఈ సైట్లో వస్తూ ఉంటాయి, కాబట్టి చూసుకోవచ్చు. సో ఇది మెయిన్ డీటెయిల్స్. ఇక దీన్ని మనం ఆన్లైన్లో అప్లై చేయడం ఎలాగో చూద్దాం. టోటల్ ఇవన్నీ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు NJR ఈ సైట్ని నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ని ఇస్తాను. ఇక్కడ మనకి ఏమవుతుందంటే
ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ సేమ్ ఇక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా స్టార్ట్ కాలేదు. వన్స్ మీరు స్టార్ట్ అయిపోతే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను మీకు. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేశారనుకోండి, జస్ట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ ఇక్కడ మళ్ళీ ఒకసారి అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ డీటెయిల్గా ఉంటాయి. ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. జస్ట్ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్టర్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ అవ్వాలి. వన్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి. ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇక్కడే మీకు ఆన్లైన్ పేమెంట్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది ఎగ్జాంపుల్గా చూపించాను. ఇది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో సేమ్ ఇది కూడా అదే ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, క్వాలిఫికేషన్స్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.